ఆచార్య చాణక్యుల వారు నిజమైన సంపద కోసం ఈ విధంగా చెబుతున్నారు. నిజమైన సంపద అంటే ఏంటంటే అస అసలు నిజము కాని సంపద అంటే ఏంటో చూద్దాం ముందు. నిజము కాని సంపద అంటే లక్ష్మి. అంటే మనం సంపాదించుకున్న సిరి సంపదలు కానీ పూర్వీకులు పూర్వీకుల ద్వారా మనకు ప్రాప్తించిన సంపద కానీ ఇది నిజమైన సంపద కాదు. అవి నిశ్చలమైనది. ఈ పూర్వీకుల ద్వారా వచ్చిన సంపద అనిశ్చితమైనది. అది ఉండవచ్చు, పోవచ్చు. ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోతుందో ఎవరు ఊహించలేము. నిజమైన సంపద ఒక మనిషి తన తండ్రి పట్ల, గురువుల పట్ల, తన కుటుంబం పట్ల, అంటే భార్య పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, వాడికి ఉన్న ప్రకృతి పట్ల, సమాజం పట్ల తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్లయితే దాని ద్వారా వచ్చిన సంపదే అంటే పుణ్యమే నిజమైన సంపదని, అది ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వాడిని రక్షిస్తుంది అని, అదే నిజమైన సంపదని ఆచార్య చాణక్యుల వారు చెబుతూ ఉన్నారు. లక్ష్మి ద్వారా ప్రాప్తించిన సంపద అనిశ్చితము. దానిని చూసి మురిచిపోవద్దు, ఆనందపడిపోవద్దు, ఎగిసిపడవద్దు అని ఆచార్య చాణక్యుల వారు చెబుతూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.